నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్వహణ లోపంతోనే కొట్టుకుపోయిన తుంగభద్ర గేట్. ప్రాజెక్టుల భద్రతకు ప్రభుత్వాలు నిధులివ్వకపోవడం వల్లేనని విమర్శలు. జలజీవన్ మిషన్ పనులపై ఏపీలో నేటి నుంచి పల్స్ సర్వే. ఇంటింటికి వెళ్లి తాగునీటి కుళాయిలపై ఆరా తీయనున్న అధికారులు. అమెరికా నుంచి దక్షిణ కొరియాకు చేరుకున్న రేవంత్ రెడ్డి బృందం. అగ్రరాజ్యంలో 31,532 కోట్ల పెట్టుబడులు సాధించినట్లు ప్రకటన. నత్తనడకన సాగుతున్న ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ. కొందరు కలెక్టర్ల అలసత్వంతోనే జాప్యం అవుతున్నట్లు ఆరోపణలు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఒంగోలుకు చెందిన 5 విద్యార్థులు మృతి, 2 తీవ్ర గాయాలు. ఉత్తర భారతాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. ఒక్కరోజే 28 మంది మృతి, పలుచోట్ల ధ్వంసమైన భవనాలు. ఉగాండాలో కూలిన డంపింగ్ యార్డ్ చెత్త దిబ్బ. 21 మంది దుర్మరణం, మరో 14 మందికి గాయాలు. నిర్వహణ లోపంతోనే కర్ణాటకాంధ్ర జీవనాడి తుంగభద్ర జలాశయం గేటు కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. తలుపుల జీవితకాలం 45 ఏళ్లే కాగా తుంగభద్రలో ఇప్పటికే 70 ఏళ్ల పాటు పనిచేశాయి. దీంతో ప్రాజెక్టుల భద్రతకు ప్రభుత్వాలు నిధులు ఇవ్వకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు తుంగభద్ర జలాలన్నీ వృధాగా పోవడంతో రాయలసీమ రైతులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతికి కొట్టుకుపోయిన కర్ణాటక తుంగభద్ర డ్యాం గేట్ వద్ద ముమ్మరంగా మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అయితే నిర్వహణ లోపమే నీటిపారుదల ప్రాజెక్టులకు శాపంగా మారి గేట్ కొట్టుకుపోయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతకుముందు అన్నమయ్య డ్యాం, పులిచింతల, గుండ్లకమ్మ, పెద్దవాగు, మూసి, తాజాగా తుంగభద్ర, ఇలా ఏ ప్రాజెక్టు చూసినా నిర్వహణ లోపం కనిపిస్తోంది. ఎంతో శ్రమ కోర్చి వందల వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టులకు నిర్వహణ నిధులను ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నాయి. 2-3 కోట్ల రూపాయల బిల్లులు కూడా రాకపోవడంతో గుత్తేదారులు ముందుకు రావట్లేదు. తుంగభద్ర ప్రాజెక్టులో గేటుకు చైన్ కు మధ్య లింకు తెగిపోవడంతోనే గేట్ కొట్టుకుపోయిందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడో 1954లో నిర్మించారు. ఇక్కడ గేట్ల నిర్వహణకు చైన్ విధానం ఉంది. గేట్లు ఎత్తేందుకు, దించేందుకు తాడును ఉపయోగిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులో రేడియల్ గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. పాత వాటిలో ప్రాజెక్టు గేట్లు చైన్ తో కౌంటర్ వెయిట్ కు అనుసంధానం చేసి ఉంటాయి. తలుపు ఎత్తేటప్పుడు చైన్ లింకు తెగి నీటి ప్రవాహ ఒత్తిడి ఒకవైపు పెరిగి తలుపు కొట్టుకుపోయి ఉంటుందని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రాజెక్టులో గేట్ల జీవితకాలం 45 ఏళ్లే అని గేట్ల రూపకల్పనలో ఎంతో అనుభవం ఉన్న కన్నయ్య నాయుడు పేర్కొన్నారు. తుంగభద్రలో ఇప్పటికే 70 ఏళ్ల పాటు గేట్లు బ్రహ్మాండంగా పనిచేసాయని, ఎందుకు కొట్టుకుపోయాయంటే ఏం చెబుతామని మరో నిపుణుడు తెలిపారు. ఇక్కడ స్టాప్ లాక్ గేట్ల ఏర్పాటుకు అవకాశం లేనందున గతంలో కన్నయ్య నాయుడు ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించినట్లు తెలిసింది. అవి సాకారం కాలేదు. మరోవైపు ప్రతి ఏటా నిర్వహణ పనులు చేపడుతున్నామని డ్యాం అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది కూడా గ్రీజు పోయడం, ఇతర నిర్వహణ పనులు చేసినట్లు చెబుతున్నా తాజా ఘటనతో నిర్వహణ పనులు పరిశీలనపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. రుతుపవన కాలం ముందు డ్యాం ను పరిశీలించి జాతీయ డ్యాంల భద్రతా సంస్థకు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. డ్యాంలో అంతా సవ్యంగానే ఉందని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది డ్యాం నిర్వహణ పనులు పకడ్బందీగా చేయలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 7 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టులో గేట్లకు ఏర్పాటు చేసిన చైన్లు మార్చాలని గతంలోనే ఒక ఇంజనీరు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అన్ని ఒకేసారి మారిస్తే ఆర్థిక భారం అవుతుందన్న ఉద్దేశంతో 5 గేట్లకు కొత్త చైన్లు ఏర్పాటు చేయాలని ఆయన నివేదించారు. దీనిపై నిపుణులు తాత్కాలికంగా నివేదిక సిద్ధం చేయగా అప్పట్లో కార్యదర్శిగా ఉన్న అధికారి ఈ ప్రతిపాదన తిరస్కరించినట్లు చెబుతున్నారు. చైన్లపై దృష్టి సారించి ఉంటే ఇప్పుడు ఇంత నష్టం వాటిలేదు కాదు. తుంగభద్ర డ్యాంలో పూర్తిస్థాయి నీటి మట్టం ఉన్నప్పుడు నీరు గేట్ల పైనుంచి ప్రవహిస్తుండటంతో దీన్ని నివారించడానికి గతంలో గేట్లు ఎత్తు పెంచారు. దీనివల్ల కూడా ఏమైనా నష్టం వాటిల్లిందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. 4 ఏళ్ల క్రితం కేంద్ర జలసంఘం తుంగభద్ర డ్యాం ను పరిశీలించి స్టాప్ లాక్ గేట్లు ఏర్పాటు చేయడం లేదా ఏదైనా ప్రత్యామ్నాయం చూడాలని సూచించినట్లు తెలిసింది. అయితే పియర్స్ కట్ చేసి పనిచేస్తే డ్యాం కే నష్టం వాటిల్లే అవకాశం ఉందని, సిడబ్ల్యూసి ప్రత్యామ్నాయం ఉండాలని తప్ప ఎలా ఉండాలో సూచించలేదని ఓ సీనియర్ ఇంజనీర్ చెప్పారు. గతేడాది చెన్నై నిపుణులు పరిశీలించి ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని నివేదించినట్లు చెబుతున్నా ఆ నివేదిక వెలుగు చూడాల్సి ఉంది. తుంగభద్ర డ్యాం బోర్డు నిర్వహణలో ఉన్నందున క్రమం తప్పకుండా గేట్
గేట్ల నిర్వహణ పెయింటింగ్ జరుగుతుందని, ఈ కారణంగానే తుప్పు పట్టలేదని అక్కడ సుదీర్ఘకాలం పనిచేసిన ఇంజనీర్లు చెబుతున్నా ఇటీవల నిర్వహణ సరిగా లేదని అభిప్రాయం బలంగా ఉంది. ఇక్కడ డ్యాం నిర్వహణ పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు కూడా ఏడాది నుంచి పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది. నాగార్జున సాగర్ లో 6 గేట్లు జామ్ కాగా గత సంవత్సరం మరమ్మతులు చేశారు. జోరాల గేట్లను పటిష్టం చేయాలని చాలా ఏళ్లుగా నిపుణులు సిఫారసులు చేస్తున్నా ఇంకా జరగలేదు. జోరాలలో 7 గేట్లు పటిష్టం చేయగా మరో 62 ఇంకా చేయాల్సి ఉన్నట్లు తెలిసింది. శ్రీశైలంలో గేట్లకు రబ్బరు సీళ్లు మార్చడం, పటిష్టం చేసే పనికి జగన్ హయాంలో 1,35,00,000తో టెండర్ పిలవగా 3వ టెండర్ కు ఎవరూ ముందుకు రాలేదు. గేటు కొట్టుకుపోయే సమయానికి తుంగభద్ర ప్రాజెక్టు నిండుగా ఉంది. కాలువల కింద ఆయకట్టు సాగవుతుందని రాయలసీమ అన్నదాతలు ఆశపడ్డారు. ఇప్పుడు కళ్ల ముందే విలువైన జలాలు వృధాగా పోతుంటే రైతుల గుండె చెరువవుతోంది. తాగునీటి అవసరాలున్న ప్రజలకు తీవ్ర వేదన మిగిల్చింది. నిరుడు జలాశయం ఒక్కసారి కూడా నిండకపోవడంతో రెండో పంటకు నీళ్లు కష్టమయ్యాయి. ప్రస్తుతం మళ్లీ పెద్ద స్థాయిలో వర్షాలు వచ్చి డ్యాం నిండుతుందా అన్న చర్చ సాగుతోంది. మొదటి పంటకు నీళ్లు ఇవ్వగలుగుతాం కానీ రెండో పంటకు అనుమానమేనని ఇంజనీర్లు చెబుతున్నారు. కాగా గేటుని వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. జల్ జీవన్ మిషన్ పథకం పనుల్లో ఏపీలో జరిగిన డొల్లతనం బయటపడనుంది. 5 ఏళ్లలో 39.39 లక్షల ఇళ్లకు కొత్త కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు 4,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు చెబుతున్న విషయం వెనుక అసలు గుట్టు విప్పేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి పల్స్ సర్వే ప్రారంభం కానుంది. దీనికి ఒక యాప్ రూపొందించారు. గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నారు. జల్ జీవన్ మిషన్ పథకం 2019 ఆగస్టులో ప్రారంభమయ్యాక గత 5 ఏళ్లలో ఏపీలోని గ్రామాల్లో 39.39 లక్షల ఇళ్లకు తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. మొత్తం 95.44 లక్షల ఇళ్లకు గాను 2019 ఆగస్టు 15 నాటికే 30.74 లక్షల ఇళ్లకు ఉన్న తాగునీటి కుళాయి కనెక్షన్లతో కలిపి మొత్తం వీటి సంఖ్య 70.14 లక్షలకు చేరింది. అయినా గ్రామీణ ప్రజలకు రక్షిత తాగునీరు ఎందుకు అందట్లేదు? కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యానికి ఎందుకు గురవుతున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నెల 5న నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో జల్ జీవన్ మిషన్ పనుల నిర్వహణపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుద్ధిలేని పనులు చేశారని ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పల్స్ సర్వే ద్వారా గత ప్రభుత్వంలో జరిగిన పనుల్లో లోపాలు గుర్తించారని ప్రభుత్వం నిర్ణయించింది. గత 5 ఏళ్లలో ఇచ్చిన 39.39 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లలో సగం ఇళ్లకు ఇప్పటికీ తాగునీరు అందట్లేదు. చాలా చోట్ల కనెక్షన్లు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ప్రజలు యథావిధిగా చెరువులు, కాలువలు, నదులు, చేతి పంపులు, గిరిజన గ్రామాల్లో గెడ్డలపై ఆధారపడుతున్నారు. వర్షాకాలంలో కలుషిత నీటితో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. జల్ జీవన్ మిషన్ పథకం అమల్లో దేశంలో ముందుండే హర్యానా, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో నీటి లభ్యత ఉన్నచోట రక్షిత నీటి పథకాల సామర్థ్యం పెంచిన గ్రామాల్లో తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. ఏపీలో ఇందుకు విరుద్ధంగా నీటి లభ్యతతో పని లేకుండా ఎడాపెడా కనెక్షన్లు ఇచ్చేశారు. అన్నమయ్య, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇలానే చేశారు. 4 జిల్లాల్లోని గ్రామాల్లో 99% ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రానికి గత సర్కార్ నివేదించింది. కానీ నీటి లభ్యత లేకుండా ఇచ్చిన కనెక్షన్లు అలంకారప్రాయంగా మిగిలాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రజల కంటే అస్మదీయ గుత్తేదారు సంస్థలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. కీలకమైన పనులన్నీ మేఘాలాంటి సంస్థలకే అప్పగించారు. గత 5 ఏళ్లలో చేసిన చెల్లింపుల్లో ఆ సంస్థలకే ప్రాధాన్యమిచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సైతం ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు 700 కోట్ల వరకు అదే సంస్థకు చెల్లింపులు చేశారు. జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్రం కేటాయించిన నిధుల ఖర్చులోనూ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కేంద్రం గత 5 ఏళ్లలో ఏపీకి 16,483 కోట్లు కేటాయించింది. ఇందులో 1,904.77 కోట్లే వైకాపా ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ పథకానికి కేంద్రం 50% నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మరో 50% కేటాయించాలి. వైసీపీ సర్కార్ రాష్ట్ర వాటా నిధులు సరిగా సమకూర్చకపోవడంతో కేంద్రం అరకొరగానే నిధులిచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన ముగిసింది. అమెరికాలో 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాల ద్వారా 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. అమెరికా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా ప్రకటించి హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులను పారిశ్రామికవేత్తలకు వివరించారు. దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి దుద్దేళ్ల శ్రీధర్బాబు, సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కూడిన రాష్ట్ర బృందం నేటి నుంచి దక్షిణ కొరియాలో పర్యటించనుంది. హుందాయ్ మోటార్స్, యూయూ ఫార్మా, శాంసంగ్, ఎల్జీ తదితర కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరపనుంది. హన్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించి దానికి సంబంధించిన అధికారులతో చర్చించనుంది. ఈ నెల 14న ఉదయం 10:30కు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకోనున్నారు.
సెబీ చైర్పర్సన్ మాధవీపురి బజ్పై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండే ఏజెన్సీ ద్వారా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. అదానీ మనీ సిఫోనింగ్ కుంభకోణంలో ఉపయోగించిన అస్పష్టమైన ఆఫ్ షోర్ సంస్థలలో సెబీ చైర్పర్సన్కు వాటా ఉందని విజిల్ బ్లోయర్ పత్రాలు వెల్లడిస్తున్నాయని ఆరోపించారు. సెబీ చీఫ్ అదానీతో అనుబంధంలో చిక్కుకున్నారని, ఈ బంధం ఒక షాకింగ్ గా మారిందని అన్నారు. తెలంగాణలో అదానీ కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్న సీఎం వల్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కూడా దెబ్బతిందని తెలిపారు. ఈ ద్వంద్వ ప్రమాణాలపై మీ వద్ద సమాధానం ఉందా అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణలో ధరణి అప్లికేషన్ల పరిష్కార ప్రక్రియ నత్తనడకన సాగుతుంది. ఈ నెల 15వ తేదీ లోపల ధరణి దరఖాస్తుల పరిష్కారం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అమలయ్యేటట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ 1.36 లక్షల ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో తహసీల్దార్ల వద్ద దాదాపు 43,000, ఆర్డీఓల వద్ద 30,000, అదనపు కలెక్టర్ల వద్ద 37,164, కలెక్టర్ల వద్ద 26,259 పరిష్కారం కావాల్సిన పెండింగ్ దరఖాస్తులు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా రంగారెడ్డి కలెక్టరేట్ పరిధిలో 28,498, వికారాబాద్ కలెక్టరేట్ పరిధిలో 10,980, సంగారెడ్డి జిల్లాలో 10,943 ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కలెక్టర్లు అందరూ ఈ భూ సమస్యల పరిష్కారం వైపు మరింత చొరవ చూపితే ప్రక్రియ వేగవంతం అవుతుంది. కొత్తగా వస్తున్న భూ సమస్యల దరఖాస్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కొందరు కలెక్టర్లు కూడా భూ సమస్యల పరిష్కార విషయంలో జాప్యం చేస్తూ ఉండటం వల్లనే ఆలస్యం అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాదా బైనామా భూ సమస్యలకు సంబంధించి కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చిన తర్వాతే పరిష్కారం లభిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాబోయే సంవత్సరం ఆగస్టు 15 కల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని 5 ఎత్తిపోతల పథకాల పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. నల్గొండ జిల్లా చిట్యాలలోని దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన మంత్రి అనంతరం సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రిగా మిర్యాలగూడలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తనదేనని ఉత్తమ్ వెల్లడించారు. అంతకుముందు నల్గొండ జిల్లా అడవిదేవులపల్లిలో మంత్రిని టెయిల్ పాండ్ భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదంటూ మంత్రి కాన్వాయ్ను అడ్డుకునేందుకు యత్నించారు. తమకు మంచినీరు వంటి కనీస సౌకర్యాలు లేవని, వరదల సమయంలో ఇళ్లలోకి మొసళ్లు, పాములు, తేళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో మంత్రి కాన్వాయ్ ముందుకు సాగింది. సిద్దిపేట నియోజకవర్గానికి రంగనాయక సాగర్ గొప్ప వరమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. రంగనాయక సాగర్ నీటి పంపింగ్ను పరిశీలించిన ఆయన గోదావరి జలాల పరవళ్లు చూసి సంతోషం వ్యక్తం చేశారు. తొలుత ఎల్లంపల్లి జలాశయం నుంచి మిడ్ మానేరుకు నీటిని పంపింగ్ చేయగా అక్కడి నుంచి రంగనాయక సాగర్కు గోదావరి నీరు చేరుకుంటుంది. రైతుల అవసరాల దృష్ట్యా కాలువల్లోకి వెంటనే విడుదల చేయాలని అధికారులను హరీష్ రావు కోరారు. జలాశయాన్ని పూర్తి స్థాయిలో నింపాలని యంత్రాంగానికి సూచించారు. ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, బీహార్తో పాటు పలుచోట్ల వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనలతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఒక్కరోజే 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు జమ్మూ కశ్మీర్లోనూ అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉత్తరాది రాష్ట్రాల్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రాష్ట్రాలను వరదలు చుట్టుముట్టాయి. భారీగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమవగా చెట్లు నేలకొరిగాయి. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, బీహార్తో పాటు పలుచోట్ల వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనలతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఆదివారం ఒక్కరోజే 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. అటు జమ్మూ కశ్మీర్లోనూ అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. రాజస్థాన్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా శనివారం 2 మృతి చెందగా ఆదివారం చోటు చేసుకున్న వివిధ ఘటనల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కరౌలీ జిల్లాలో అత్యధికంగా 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పంజాబ్లోని హుషియార్పూర్లో ఓ ఎస్యూవీ వాహనం వరదలో కొట్టుకుపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్
హిమాచల్ ప్రదేశ్లోనూ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 3 యువతులు ప్రాణాలు కోల్పోగా ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ వ్యాప్తంగా 280 రోడ్లను మూసేశారు. ఉత్తరప్రదేశ్లోనూ వర్షం కారణంగా భవనం కుప్పకూలి ఓ మహిళ 7 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. అటు ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాలు నీట మునగడంతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోహిణి ప్రాంతంలోని సెక్టార్ 20లో ఓ 7 ఏళ్ల బాలుడు వరద నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి విద్యుదాఘాతంతో చనిపోయాడు. హర్యానాలోని గురుగ్రామ్లో భారీ వర్షం కారణంగా అనేక సెక్టార్లు చెరువుల్ని తలపించాయి. మోకాళ్లలోతు వరద నీటితో అనేక వాహనాలు చిక్కుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, పంజాబ్, హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో ఆదివారం సాయంత్రం అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినట్లు భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ బిరబిర దిగువకు పరుగులు తీస్తోంది. ఆ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు ప్రాజెక్టు వద్దకు పోటెత్తారు. మరోవైపు పల్నాడు జిల్లాలోని సాగర్ అందాలను, ఎత్తిపోతుల జలపాతాన్ని వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎత్తిపోతుల జలపాతం సరికొత్త ప్రకృతి అందాలతో ఆహ్లాదంగా మారడంతో కుటుంబ సభ్యులతో సందడిగా గడిపారు. పరిసర ప్రాంతాలు సహా హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో ఈ ప్రాంతం పర్యాటక శోభను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో 70 అడుగుల ఎత్తైన ఎత్తిపోతల జలపాతం నుంచి జాలువారుతున్న వరద నీరు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. పచ్చటి ఆహ్లాదకర వాతావరణంలో సందర్శకులు ఆనందంగా గడిపారు. పాస్పోర్ట్ సమస్యలతో బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయిన సిరిసిల్ల వాసి మానువాడ నర్సయ్యకు అండగా ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హామీ ఇచ్చారు. తంగళ్లపల్లి మండలం చీర్ల వంచకు చెందిన 62 ఏళ్ల నర్సయ్యను స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జయశంకర్కు లేఖ రాశారు. అనేక సంవత్సరాలుగా ఆచూకీ లేకుండా పోయిన నర్సయ్య బహ్రెయిన్లోని జైల్లో పాస్పోర్ట్ సమస్యలతో చిక్కుకున్నారని లేఖలో పేర్కొన్నారు. నర్సయ్య పాస్పోర్ట్ పోగొట్టుకున్నాడని, వర్క్ పర్మిట్, పాస్పోర్ట్ లేకపోవడంతో అక్రమంగా తమ దేశంలో ఉంటున్నాడని నర్సయ్యను బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారని తెలిపారు. నర్సయ్యకు తాత్కాలిక పాస్పోర్ట్ ఇచ్చే విషయంలో విదేశాంగ శాఖ చొరవ చూపాలని కేంద్ర మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బహ్రెయిన్లోని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సమన్వయం చేసుకుని నర్సయ్య విడుదలకు సహకరించాలని కేటీఆర్ సూచించారు. జాతీయ పక్షి నెమలి వంటకం పేరుతో చికెన్ కర్రీ వండి యూట్యూబ్లో పెట్టిన వీడియో వైరల్ కావడంతో అటవీ శాఖ అధికారులు ఓ యూట్యూబర్ను అదుపులోకి తీసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్ అనే యూట్యూబర్ చికెన్ కర్రీ వండి నెమలి ఫోటో గ్రాఫిక్స్తో యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. తర్వాత పెద్ద ఎత్తున కామెంట్లు రావడంతో భయపడి వెంటనే యూట్యూబ్ నుంచి వీడియోను డిలీట్ చేశాడు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారి ప్రణయ్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి కోడి ఈకలు, చికెన్ కర్రీని స్వాధీనం చేసుకున్నారు. వాటిని ల్యాబ్కు పంపిస్తామని, నెమలి వంటకమని తేలితే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసినందుకు ప్రణయ్పై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు పోలీసులకు అప్పగించనున్నట్టు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నిర్వహణలో ఉన్న ప్రాణదాన ట్రస్టుకు ఓ భక్తుడు భారీ విరాళం అందించారు. పంజాబ్లోని ట్రైడెంట్ గ్రూపునకు చెందిన రాజేందర్ గుప్తా ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు 21 కోట్ల విరాళంగా అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి చెక్కును తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరికి తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అందించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 5 విద్యార్థులు మృతి చెందారు. ప్రకాశం జిల్లాకు చెందిన చైతన్య చెన్నై సమీపంలోని ఎస్ఆర్ఎం కళాశాలలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నారు. 2 రోజులు సెలవులు రావడంతో తోటి స్నేహితులు 7 కలిసి శనివారం కారులో తిరువణ్ణమలై అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్లారు. స్వామివారి దర్శనానంతరం తిరిగి ఆదివారం రాత్రి చెన్నై బయలుదేరారు. తిరువళ్లూరు జిల్లా కనకమ్మ సత్రం సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న ప్రొద్దుటూరుకు చెందిన నితీష్, తిరుపతికి చెందిన యుగేష్, చేతన్, కర్నూలుకు చెందిన రామ్మోహన్, విజయవాడకు చెందిన బన్ను, నితీష్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నెల్లూరుకు చెందిన విష్ణు, ప్రకాశం జిల్లా వాసి చైతన్యకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను పోలీసులు అతి కష్టం మీద బయటకు తీసి శవ పరీక్షకు తరలించారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫోర్డా తీవ్రంగా స్పందించింది. హత్యాచార ఘటనకు నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఫోర్డా తెలిపింది. ఆ మేరకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసింది. హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కేంద్ర సహాయ మంత్రి సుకాంతా మజుందార్ డిమాండ్ చేశారు. ఆర్జీ కార్ వైద్య కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువతి శుక్రవారం ఉదయం ఆసుపత్రి ప్రాంగణంలో హత్యకు గురై దారుణ స్థితిలో కనిపించింది. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు, తీవ్రంగా గాయపరిచినట్లు ప్రాథమిక శవ పరీక్షలో తేలడంతో వైద్య విద్యార్థులు తీవ్రస్థాయిలో నిరసనలకు దిగారు. తప్పుడు లేదా తప్పుదోవ పట్టించే వార్తలు ప్రచురించిన, ప్రసారం చేసిన మీడియా సంస్థల మూసివేతకు ఆదేశాలు జారీ చేస్తామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హెచ్చరించింది. రాజర్బాగ్ సెంట్రల్ పోలీస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను తాత్కాలిక ప్రభుత్వానికి హోంశాఖ సలహాదారునిగా ఉన్న రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ షకావత్ హుస్సేన్ పరామర్శించారు. మీడియా నిజాయితీగా వార్తలు ప్రచురిస్తే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావని అన్నారు. ఖచ్చితమైన సమాచారాన్ని అందించడంతో మీడియా విఫలమైందని చెప్పారు. టాక్ షోలలో అర్థవంతమైన చర్చలు ఉండటం లేదన్నారు. మరోవైపు విద్యార్థుల ఆందోళనల సమయంలో ఇంటర్నెట్ బంద్కు ఆదేశాలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని టెలికమ్యూనికేషన్స్, సమాచార సాంకేతిక సలహాదారు నహీద్ ఇస్లాం తెలిపారు. బంగ్లాదేశ్లో దాడుల భయంతో భారత్లోకి చొరబాటుకు యత్నించిన ఆ దేశ పౌరులను సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ అడ్డుకుంటోంది. అక్రమంగా ప్రవేశించినందుకు యత్నించిన 11 మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నట్లు బీఎస్ఎఫ్ వెల్లడించింది. పశ్చిమ బంగాల్లో 2, త్రిపురలో 2, మేఘాలయ సరిహద్దులో 7 పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. వారిని విచారించిన తర్వాత పోలీసులకు అప్పగిస్తామన్నారు. దాడులకు భయపడి పెద్ద సంఖ్యలో బంగ్లా పౌరులు ఆశ్రయం కోరుతూ భారత సరిహద్దుకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. సరిహద్దుకు చేరుకుంటున్న బంగ్లాదేశీయులకు భారత్లోకి ఎందుకు అనుమతించడం లేదో అధికారులు వారికి వివరించి వెనక్కి పంపుతున్నారు. ఉగాండా రాజధాని కంపాలలో డంపింగ్ యార్డ్ చెత్త దిబ్బ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 21కి పెరిగింది. భారీ వర్షం కారణంగా డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన చెత్త దిబ్బ ఒక్కసారిగా కుప్పకూలడంతో 21 మంది మృతి చెందగా మరో 14 మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది చెత్తను భారీ యంత్రాల సాయంతో తొలగించి మృతదేహాలను వెలికి తీస్తున్నట్టు వెల్లడించారు. చైనాలోనే గాన్స్ ప్రావిన్స్లో క్రెటేషియస్ కాలం నాటి డైనోసార్ల పాదముద్రలను పరిశోధకులు గుర్తించారు. ఇప్పటి వరకు ప్రపంచంలో గుర్తించిన రాకాసి బలుల పాదముద్రల్లో ఇవి అతి చిన్నవని పరిశోధకులు తెలిపారు. లింగ్జియాలో ఉన్న డైనోసార్ మ్యూజియానికి చెందిన కార్మికులు ఆగస్టు మొదటి వారంలో వీటిని గుర్తించారని వెల్లడించారు. ఒక్కో పాదముద్ర 1 నుంచి 3 సెంటీమీటర్ల పొడవు ఉందని చెప్పారు. గాన్స్ ప్రావిన్స్లో డైనోసార్ల పాదముద్రలను కనుగొనడం ఇదే మొదటిసారని చైనా విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ తెలిపారు. 1990 నుంచి ఇప్పటి వరకు చైనాలో 2000 వరకు డైనోసార్ల పాదముద్రలను కనుగొన్నారు.